సింహాసనముపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా. సాగిలపడి నమస్కారం చేసేదా. నా మనసారని నమస్కారము చేసేదా.
హల్లెలూయా. జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివనే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా.
హల్లెలూయా. మాట విన్నాడు, వింటూనే యొర్దానులో మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యొర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, గుడగుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, గుడగుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, గుడగుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, గుడగుడ మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు కాదు, ఆరు కాదు, 7 సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు కాదు, ఆరు కాదు, 7 సార్లు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్ఠంతా ఎలా పోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్ఠంతా ఎలా పోయెను. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఆరాధన నిమిత్తం కీర్తనలు చదువుకుందాం. 59వ కీర్తన చదువుకుందాం. 59వ కీర్తన. యాభై 59వ కీర్తన ఒక వచనం మీరు, ఒక వచనం నేను చదువుకున్నాను. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయ్యే బలవంతులు నా పైని పోగుపడి ఉన్నారు.
సైన్యములకు అధిపతియగు యెహోవైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. వినువారెవరూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. ఉన్నతమైన దుర్గము దేవుడే. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మాకేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్ల చెదరు చేసి అనగగొట్టుము. కోపము చేత వారిని నిర్మూలం చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. అందరం కలిసి, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు తన జీవితంలో ఆయనకంటే బలాఢ్యులు, ఆయనకంటే శక్తిమంతులు, బలవంతులు పేరు పొందిన వారు ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఆయన తన గురించి తను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఏమని అంటే, నేను నా యందు ఏ అతిక్రమము లేదు, ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, అయినా వీళ్ళు నా ప్రాణము చీయజూచుచున్నారు అని చెప్పి వాళ్ళను కుక్కల లెక్క, మరిగే కుక్కల లెక్క పోల్చి ఉంటున్నాడు. అయితే వాళ్ళు ప్రతిదినము అలాగా పట్టణం చుట్టూ పిచ్చి కుక్కల లెక్క మరిగినట్టు వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి చెబుతూ దేవుని తన బాధను దేవుని సన్నిధానాలు చెప్పుకుంటూ ఆయనను పాడుతున్నాడు అనమాట. ఆయన పాడుతూ కొనియాడుతూ కీర్తిస్తున్నాడు. అయితే ఆ జనులందరినీ చూసి, ఆ జనులను యెహోవా వారిని చూసి నవ్వుతున్నాడు. అంటే ఎవరిని చూసి నవ్వుతున్నాడంట? ఎవరైతే ఇలా మేము సాధిస్తాము మేము అని ఎవరైతే కేకలేస్తూ మరుగుతూ ఉండారో వాళ్ళని బట్టి యెహోవా ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే వాళ్ళ స్థితిగతులు ఆయన చేతిలో ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి మన కాళ్ళ గతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరిది ఎలా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో దేవుడు చూసి నవ్వుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకోను, దేవుడు తన ప్రజలను తన కృప ఇచ్చి కలుసుకుంటాడని చెప్పి ఆ కృపను బట్టి ఆయన ఎత్తైన కొండగా ఉంటాడని చెప్పి ఆయన కీర్తనీయుడని చెప్పి ఉదయం ఉత్సాహ గానం చేస్తూ దేవుని కొనియాడుతూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు అనమాట. ఆయన కలిగిన ఆ వేదనను, ఆ కష్టాలను, ఆ ప్రాణ భయాన్ని, వీటన్నిటినీ దేవుని సన్నిధానంలోనే దేవుని స్తుతించుతూ దేవుని ఆరాధన చేస్తూ దేవుని ఆత్మతో పాడుచూ తన స్థితిగతులన్నీ దేవునికి సమర్పించుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని అలాగా మహిమపరుస్తూ దేవుని గణపరుస్తున్నాడు. ఏ స్థితిలో ఆయన మహిమపరిచి గణపరుస్తున్నాడంటే, తన మీదికి అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు తను చెయ్యని వాటిని తన మీద ఆయన మీద వేసినప్పుడు ఆ స్థితిలో దేవుని యందు ఆశ్రయించి దేవుని హత్తుకొని దేవుని కృప చేత ఆయన తన కనికరం చేత దేవుడు నన్ను రక్షించగలడు, దేవుడు నన్ను బలపరచగలడు అని చెప్పి ఆయన విశ్వాసంతో నిరీక్షణతో దేవుని గణపరిచినాడు, దేవుని మహిమపరిచినాడు, దేవుని పాడి స్తుతించినాడు.
అలాగనే లాస్ట్కి వచ్చాక ఆయనకు ఆ కృప, ఆ ఏదైతే తను నిరీక్షణ కలిగి ఆపదలో తన దేవుని స్తుతించి పాడి కొనియాడినాడో అదంతా ఆయనకు సంభవించింది. ఏదైతే ఈయన ఇంకా చూడరు ఇంకా కనపరారు అనేది ఏదైతే తన శత్రువులను విషయంలో దేవుడు నవ్వినాడో అలాగనే వాళ్ళకు సంభవించింది. అలాగనే వాళ్ళ జీవితాలలో వాళ్ళకి అలాగనే అయింది. ఈయన జీవితంలో ఇలాగైంది. ఇందుని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఏ స్థితిలోనైనా మనము దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని మయంపరచాలా. ఎందుకంటే మనం పలికినా, మనం స్తుతించి, మన విశ్వాసం ఉంచి, మనము నిరీక్షణ కలిగి ఏదైతే అనుకొని మన హృదయంలో విశ్వాసం ఉంచుకొని చేసిన ఎడల అది మనకు ప్రాప్తిస్తుంది, మనకు కలుగుతుంది. ఎందుకంటే మన కాళ్ళ గతులని ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి అవతలది కాదు కానీ లెక్క మనది లెక్క కాబట్టి దేవుడు అలాగా మనల్ని స్థిరపరిచి ఆయన కృప, ఆయన కనికరం మనల్ని ఇచ్చి, మనల్ని విడిపించి, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. మన మీదకి లేచిన శత్రు సమూహాన్ని నిర్మూలన చేసి వాళ్ళ పట్ల ముందే వాళ్ళు అవుతారని ఆయన నవ్వుతున్నాడు. కాబట్టి అది ఆయనకు అప్పచెప్పి మనం స్తుతించాలా, మనం గణపరచాలి అనేది కోరుకుంటున్నాం. ఆ స్తుతించుట ద్వారా, ఆ గణపరచుట ద్వారా మనల్ని స్థిరపరచబడతాడు, మనం ఆశీర్వదింపబడతాడు, మనం దీవించుతాడు, ఆయన బలపరిచి ముందుకు నడిపిస్తాడు అనమాట. దేవుడి మాటలు దీవించును.